ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. స్వామి కృప వల్ల 1964 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రికి పుట్టపర్తి వెళ్లే భాగ్యం మాకు లభించింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు 20,000 మంది భక్తులు లింగోద్భవ మహిమను సందర్శించేందుకు వచ్చారు. ఉదయం ప్రశాంతి మందిరోపరిభాగంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి పతాకాన్ని ఎగురవేశారు. ప్రశాంతి నిలయం తపాలా ఆఫీసులో తంతి వ్యవస్థను తమ దివ్య హస్తాలతో ప్రారంభించారు. శ్రీ సత్యసాయి ముద్రణాలయంలో క్రొత్త ముద్రణ యంత్రాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం పూజలు, అభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. బొర్లించిన ఖాళీ పాత్రల నుండి షిరిడీ సాయి రజిత విగ్రహం పైన విభూతి వర్షం కురిపించిన దృశ్యం అత్యద్భుతం. పవిత్ర అభిషేక తీర్థాన్ని శ్రీవారే అందరికీ స్వయంగా ప్రసాదించారు. ఆ మూలంగా స్వామిని చేరువ నుండి చూసే భాగ్యం అందరికీ లభించింది. సాక్షాత్తు నారాయణుడు జగన్మోహిని అవతారం ఎత్తి నరుల మధ్యకు విచ్చేసినట్లు భాషించిన అపూర్వ దృశ్యం అది. సాయంకాలం 6 గంటలకి భజన ప్రారంభమైంది. భక్తులు భావోద్రేకంతో, ఉచ్చైస్వరంతో, భావరాగ తాళయుక్తంగా భజన చేస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో శివశక్తి స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గర్భములో ఉద్భవించిన పంచమహాభూతాల సమిష్టి స్వరూపమైన తేజోమయ బ్రహ్మాండలింగం శ్రీవారి వదనార విందము నుండి వెలువడింది. అది కోడిగ్రుడ్డంత పెద్ద లింగం కావడం చేత స్వామి తమ పెదవులను కొంచెం లాగి కష్టంగా వెలికి తీయవలసి వచ్చింది. చివరలు చిట్లి రక్తం వచ్చింది. స్వామి దానిని తమ చేతిరుమాలతో తుడుచుకొని నగుమోముతో ఆ లింగాన్ని అందరికీ చూపించారు. స్వామికి కలిగిన కష్టానికి, బాధతో ఒక పక్క కన్నీరు కారుస్తూ, వేరొక ప్రక్క ఆ అద్భుత సృష్టికి ఆశ్చర్యపడుతూ, ఆనందిస్తూ, ఉత్సాహంగా చూశారు సహృదయ భక్త ప్రేక్షకులు. ఆ లింగం అందంగా గులాబీ రంగులో ఉంది. ఇందులో పంచమహాభూతాలు ఉన్నాయని, గ్రహాలు, గ్రహకూటాలు చలిస్తున్నాయని, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ తిరుగుతున్నాయని, 14 లోకాలు తమ బొజ్జలో ఉన్నాయనడానికి ఇది నిదర్శనమని స్వామి చెప్పారు. అది విన్న భక్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ రోజుల్లో స్వామి చేసిన అద్భుతాలు చూసినప్పుడు కానీ, దివ్యత్వ ప్రకటనలు విన్నప్పుడు కానీ భక్తులు ఆశ్చర్యానంద పరవశులయ్యేవారే కానీ, గౌరవానికి లోపమన్న భావంతో హర్షధ్వానాలు చేయడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ చేసేవారు కాదు. చేతులతో చప్పట్లు కొట్టే బదులు మీ హృదయాలలో ముద్రించుకోండి అని స్వామి ఒక్కొక్కప్పుడు చెప్పేవారు. స్వామి మళ్ళీ ఇలా చెప్పారు: ఈ లింగం లోపల ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అన్నీ ఉన్నాయి. 3వ నేత్రం కూడా ఉంది. నిజంగా మీరంతా చాలా అదృష్టవంతులు. మీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ మహద్భాగ్యం మీకు లభించింది. మీ జన్మలు సార్థకం అయ్యాయి. వెనుకటి జన్మలో మీరంతా యోగభ్రష్టులు. 22 కోట్ల మందిలో మీకు మాత్రమే ఈ భాగ్యం లభించడం నిజంగా మీ అదృష్టం. ఇది బ్రహ్మాండ లింగం, అపురూపమైన లింగం. దీనిని దర్శించిన మీకందరికీ ఇంకా జన్మ లేదు. అది విని అందరూ చాలా సంతోషించారు. మరునాడు మళ్ళీ ఆ లింగాన్ని స్వామి అందరికీ చూపిస్తూ వచ్చారు. మా దగ్గరకు వచ్చినప్పుడు మానవ మాత్రులకు దీనిని దర్శించడం సాధ్యం కాదు. మీరు శాపగ్రస్తులైన దేవతలై ఉండవచ్చును. అందుకే ఈ లింగాన్ని చూసే భాగ్యం మీకు కలిగింది అన్నారు. ఈ సందర్భంలో పూర్వ ఉదంతాన్నొకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1945లో పాత మందిరానికి శంకుస్థాపన చేసేందుకు స్వామి చెప్పిన చోట గూని వెంకన్న అనే సేవకుడు గుంట త్రవ్వడం ప్రారంభించాడు. అప్పుడు భూమిలో నుండి అసంఖ్యాకంగా పానపట్టాలు బయటపడ్డాయి. శివలింగాలు కూడా
ఆ దగ్గరలోనే ఎక్కడైనా దొరుకుతాయేమోనని ఎంత వెతికినా ఒక్క లింగమైనా కనిపించలేదు. అక్కడ చేరిన భక్తులంతా ఆశ్చర్యపడి అందుకు కారణమేమిటని స్వామిని అడిగారు. అప్పుడు స్వామి నవ్వుతూ తమ పొట్టను చూపించి, లింగాలన్నీ నా పొట్టలో ఉన్నాయి అన్నారు. స్వామి నఖశిఖ పర్యంతము విభూతి బహిర్గతమయ్యే మహిమను చూసి విన్నప్పటికీ, శివశక్తి స్వరూపులని భావించినప్పటికీ ఆ మాట అప్పుడెవరికీ అర్థం కాలేదు. మహాశివరాత్రి పండుగ రోజున స్వామి శ్రీముఖము నుండి లింగాలు ఆవిర్భవించే మహిమను చూశాక, లింగాలన్నీ నా పొట్టలో ఉన్నాయి అని స్వామి ఆనాడు నవ్వుతూ చెప్పినది హాస్యానికి కాదని, సత్యసూక్తి అని, దాని యొక్క పరమార్థం భక్తులకి అప్పుడు బోధపడింది. త్రిమూర్తి సాయి అవతారము వస్తుందని 5000 సంవత్సరాల క్రిందటే మహావాక్యాలలోనూ అనేక నాడీ గ్రంథాలలోనూ చెప్పబడింది. 3 స్వరూపాలుగా రాబోయే ఈ సాయి అవతారాన్ని గూర్చి అవి పేర్కొన్నాయి. అవి చెప్పిన భవిష్యవాణి నిజమయ్యింది. షిరిడీ సాయి అవతారాన్ని లోకం దర్శించింది. సాయి అన్న పదానికి హిందీ భాషలో ఈశ్వరుడు, భగవంతుడు అని అర్థం. 1918తో షిరిడీ సాయి అవతార కాలం పరిసమాప్తమయ్యింది. 8 సంవత్సరాల తరువాత 1926లో సత్యసాయి అవతార ఆవిర్భావం జరిగింది. చిన్ననాటి నుండి సహజంగా వ్యక్తమవుతున్న తమ అద్భుత శక్తులను అర్థం చేసుకోలేక అనేక రకాల అపోహలతో కలవరపడుతున్న మనుష్యులను శాంతింపజేసేందుకు నేను సాయిబాబాను సుమండి అని ఆ అవతారమూర్తి తమ 14వ ఏట సత్యాన్ని లోకానికి ప్రకటించవలసి వచ్చింది. ఎడతెగని రీతిగా అనేక పరీక్షలకు గురియై తమ సత్యాన్ని నిరూపించుకోవలసి వచ్చింది. ప్రత్యక్ష సత్యాన్ని తెలుసుకోలేకపోతున్న మానవుల పట్ల జాలితో, వాత్సల్యంతో చెప్పవలసి వస్తున్నది. ఒకసారి స్వామి ఈ పండు అంటే తమను చూపించుకొని భవిష్యత్తులో మైసూరు దగ్గరున్న చెన్నపట్టణం సమీపంలో జన్మిస్తుంది అని అమ్మతో చెప్పారు. బెంగళూరు నుండి మైసూరుకి పోయే దారిలో చెన్నపట్టణం అనేది వస్తుందన్నమాట. తర్వాత ఒకసారి అమ్మ ఈ విషయాన్ని సాకమ్మ గారితో ప్రస్తావించారు. అప్పుడు ఆవిడ, అవునమ్మా, స్వామి మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి చూపించారు. అది కుగ్రామం. అప్రమేయ స్వామి దేవస్థానం ఉందక్కడ. అది మాత్రం చాలా పెద్దది. పేద కుటుంబంలో ప్రేమసాయిగా జన్మిస్తానని ఆ ఇల్లు కూడా మాకు చూపించారు. మేము ఫోటో కూడా తీసుకున్నాం అని బదులు చెప్పారు. ఆ పాత మందిరపు రోజులలోనే స్వామి ఒకసారి భక్తులతో మాట్లాడుతూ ఈ విధంగా ఉద్ఘోషించారు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల తరువాత ఈ భూమండలంలో కలియుగములో 3 పర్యాయాలు అవతారాలు వస్తాయి. అవి పరమ పునీతమైన భారతదేశంలోనే వస్తాయి. అపరిమితమైన శక్తి అంతా ఒకేసారి వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు. ఈ అవతారం 3 భాగాలుగా విభక్తమై రావడానికి కారణం అది. మొదటి అవతారం షిరిడీ సాయి, రెండవ అవతారం సత్యసాయి, మూడవ అవతారం ప్రేమసాయి. కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరు అనే గ్రామంలో చెన్నపట్టణం మద్దూర్ల దగ్గర ప్రేమసాయి అవతారం వస్తుంది. ప్రస్తుతం ఈ అవతారంలో 96 సంవత్సరాలు ఉంటాను. తరువాత 1 సంవత్సరం లోపల ప్రేమసాయిగా కర్ణాటక రాష్ట్రంలో అవతరించి 75 సంవత్సరాలు ఉంటాను. నేను సాధించాలని అనుకున్న కార్యాలు ఈ 3 అవతారాలలోనూ పూర్తి అవుతాయి. ప్రపంచం సుఖశాంతులతో శోభిస్తూ వర్ధిల్లుతుంది. కల్పాలు, మన్వంతరాలు, చతుర్యుగాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నోసార్లు చతుర్యుగాలు వచ్చాయి, ఇక ముందు కూడా వస్తాయి. ఆ చతుర్యుగాలలో దశావతారాలు కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు నడుస్తున్న చతుర్యుగ వృత్తములోని దశావతారాలలో చివరిది అయిన కల్కి అవతారం 3 అంశాలుగా విభాగం చెంది షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయిగా రూపొందింది. దీనిని ఈ కలియుగంలో మాత్రమే చూడవచ్చును. గడిచిపోయిన కలియుగాలలో సాయి అవతారం వచ్చి ఉండలేదు.
ఇక ముందు రాబోయే కలియుగాలలో కూడా ఉండబోద్దు. నేను షిరిడీ అవతారంలో వంట చేస్తూ ఉంటిని. సత్యసాయి అవతారంలో వడ్డిస్తున్నాను. ప్రేమసాయి అవతారంలో ఆ దివ్య భోజనం యొక్క ఫలితాన్ని అందరూ అనుభవించి ఆనందిస్తారు. షిరిడీ సాయిబాబాకు కోపం ఎక్కువని అంటారు. వంట చేస్తున్నప్పుడు పిల్లలు కష్టం కలిగిస్తే తల్లికి కోపం రాదా? శాస్త్ర విజ్ఞానం అంటే సైన్సు ఇంద్రియ గోచరమైన పంచభూతాత్మక ప్రపంచం వరకే పరిమితమై ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టి ఉన్నట్లయితే ఆ స్థాయిని అధిగమించి చూడవచ్చును. అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని యంత్రాలతో కూడా చూడలేని పదార్థాలను నేను చూడగలను. ఏ విధమైన ఎక్స్రే ఫోటోల సహాయం లేకుండానే రోగ నిర్ణయం చేయగలను. 7,000 సంవత్సరాలే కాదు, 70,000 సంవత్సరాల వెనుకటి విషయాలు కూడా నాకు తెలుసు. నేను పుస్తకాలు చదువను. కాలానికి ముందు వెనుక నేను కోరిన దేనినైనా చూడగలను. నేను దేశకాల పరిమితులకు అతీతుణ్ణి. ఒకే సమయంలో నేను 2 దేహాలతో ఉండడం చూసి మీరు ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ రెండేమిటి? ఏకకాలంలో 1000 శరీరాలతో వివిధ ప్రదేశాలలో ఉండగలను. ఈ రూపనామాలకే నేను పరిమితుడను కాను. మీరు ఏ రూపనామాలను ఆరాధించి ప్రార్థించినా నేను జవాబు చెప్తాను. రూపనామాలన్నీ నావే కదా. నేను అవతరించి ఉన్నది ఈ చిన్న చిన్న పనులు చేయడం కోసం కాదు, ఎంతో మహత్తరమైన కార్యాలను నిర్వహించడం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం, మానవులందరినీ సత్య ధర్మ శాంతి ప్రేమ మార్గములో నడిపించి వారిని గమ్యస్థానానికి చేర్చడం కోసం. దీనిని నిర్వహించే విషయంలో నేనెవరికీ భయపడను. భయపడవలసిన అవసరమూ లేదు. సమస్తము సత్యం మీదే ఆధారపడి ఉండడం చేత, నేను సత్యస్వరూపుడను అవటం చేత ఎవరికీ నేను లోబడి ప్రవర్తించను. ఈ అవకాశం ఎంతటిదో తెలుసా? చెట్లని నరకను, చెదలని చంపను, రెండూ బ్రతకాలి. ఒకదాని వల్ల వేరొక దానికి అపాయం కలుగకూడదు. కృతయుగంలో యజ్ఞయాగాదులు ముఖ్యమై ఉండేవి. ఆయా సందర్భాలలో ప్రాణులను బలి ఇచ్చేవారు. ఎందుకు? అప్పుడు హింసతోనే హింసను అరికట్టడం అవసరమయ్యింది. జంతు రక్షణాలన్నింటినీ ఖండించి యజ్ఞాగ్నిలో ఆహుతి చేసే కర్మ అది. త్రేతాయుగంలో రాముడు రాక్షసులను సంహరించేందుకు విల్లు పట్టుకునే వచ్చాడు. కృష్ణావతారంలో చక్రం పట్టుకొని వచ్చాడు. అయితే ఈ కలియుగంలో చాలా శాంతుడై అవతరించి వచ్చి ఉన్నాడు. కృతయుగంలో వేదోద్ధరణకై అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. రామావతారంలో రావణుడు వృక్షం, మిగిలిన రాక్షసులు చెదలు. కృష్ణావతారంలో కంసుడు వృక్షం, మిగిలిన రాక్షసులు చెదలు. ఈ కలియుగంలోనూ ఇంటింటికి రాక్షసులు. చంపేందుకు పోతే ఎవ్వరూ బ్రతుకరు. అందుచేత మీ అందరినీ ఉద్ధరించేందుకు ప్రశాంతుడనై అవతరించాను. ఇటువంటి సమయంలో మీ జన్మలను సార్థకం చేసుకోకపోతే తర్వాత ఎంత దుఃఖించినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఇందుకు ఉపాయం నామస్మరణ ఒక్కటే. ఇహమున సుఖయింప హేమతారక విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య. ఎవరి భయం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎవరి భయం వల్ల చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడో, ఎవరి భయం వల్ల వాయువు వీస్తున్నదో, ఎవరి భయం వల్ల అగ్ని ప్రజ్వలిస్తున్నదో, ఎవరి భయం వల్ల నీరు ప్రవహిస్తున్నదో, ఆ పరబ్రహ్మయే ఇతడు. ఇతడే అతడన్నది మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా. సర్వచరాచరాత్మకుడైన నేను, చిద్రూపుడననే నేను అనేది తెలుసుకోలేకపోతున్నారు కదా అని స్వామివారు ఒక శంకర జయంతి రోజున ఇలా చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.